ఒక అందమైన రాజ్యం. ఆ రాజ్యంలో ఐరిష్ అనే యువ డ్రాగన్ రైడర్ ఉండేవాడు. అతను చాలా దయ కలవాడు, చాలా ధైర్యవంతుడు. అతనికి ఒక మంచి స్నేహితురాలుంది. ఆమె పేరు ఆరా. వాళ్ళిద్దరూ ఒకరోజు డ్రాగన్ రైడ్స్లో ఒక చెట్టు కింద కూర్చుని ఉన్నారు. ఆ రాజ్యం మొత్తం దట్టమైన పొగ అలుముకుంది. అది మామూలు పొగలాగా లేదు. ఈ పొగ ఎలా వచ్చింది, ఎక్కడి నుంచి వస్తుందో వారికి అర్థం కాలేదు. ఒక మంత్రగత్తె మాయాజాలంతో ఆ పొగను ఆ రాజ్యానికి అలుముకునేటట్టు చేసింది. ఆ రాజ్యాన్ని తన వశం చేసుకుని తన మాయాజాలపు మంత్రాలతో ఆ రాజును బంధించింది. ఆ రాజ్యంలో ఇక తనే మహారాణిగా ప్రకటించింది. భూమి మొత్తాన్ని ఆక్రమించి తన స్వాధీనం చేసుకుంది. ప్రజలందరినీ తన చెప్పు చేతుల్లో పెట్టుకుంది. ఆ మంత్రగత్తె పేరు మాలిక. ఆ మంత్రగత్తె నోటి నుండి విషపూరితమైన పొగ వదులుతుంది. ఆ పొగకు అందమైన రాజ్యం మొత్తం అనేక జీవరాశులు, మొక్కలు, మనుషులు తెలియని వింత జబ్బులతో బాధపడుతున్నారు. మొక్కలు పచ్చదనం కోల్పోయాయి. అనేక జీవరాశులు తిండి తినక నీరసంగా తయారయ్యాయి. సూర్యకిరణాలు కూడా ఆ రాజ్యం మీద పడడం లేదు. ప్రజలందరూ పగలు కూడా చీకట్లో బ్రతుకుతున్నారు. ఆరా, ఐరిష్ ఇదంతా చూసి తట్టుకోలేకపోయారు. మాలిక అనే మంత్రగతితో యుద్ధానికి దిగారు. మాలిక, ఐరిష్ల మధ్య యుద్ధం కోట మొత్తం దద్దరిల్లింది. ఆ మాలిక మామూలు మనిషి కాదని ఒక మంత్రగత్తె అని అర్థమయ్యింది. ఆ మంత్రగత్తె, ఓ మనుషుల్లారా, మీరు నన్ను ఏమీ చెయ్యలేరు. మీరు నన్ను చంపాలంటే మామూలు మనుషుల తరం కాదు. 7 రంగులు కలిగిన తన శరీరము ఉన్న జీవి తన నోటితో ఒక రకమైన లాలాజలం వదులుతుంది. ఆ లాలాజలంలో అగ్ని పుడుతుంది. ఆ అగ్నితోనే నన్ను అంతం చెయ్యాలి. 7 రంగులు కలిగి ఉన్న జీవి మీకెక్కడ దొరుకుతుంది? మీ రాజ్యాన్ని, మిమ్మల్ని ఎలా కాపాడుకుంటారు? నాకు అడ్డు వచ్చిన వాటిని ఏవైనా మింగేస్తాను. ఆరా, ఐరిష్ ఇద్దరు కలిసి మాలికపై యుద్ధానికి దిగుతారు. ఇద్దరి మధ్యన హోరాహోరీ యుద్ధం జరుగుతుంది. మాలిక నోటి నుండి అగ్ని వదులుతుంది. ఆ అగ్ని సెగకు ఐరిష్ కింద పడిపోతాడు. మంత్రగత్తె వాళ్ళ సైనికులను పంపించి ఆరా, ఐరిష్లను బంధించమని చెప్తుంది. ఐరిష్ లెగు, మాలిక వాళ్ళ సైనికులను పంపిస్తుంది. ఆ మాటలు విన్న ఐరిష్, ఎమ్మీ ఎక్కడున్నావ్ అని గట్టిగా అరుస్తాడు. వాళ్ళ ప్రియ నేస్తం ఎమ్మీ డ్రాగన్ అక్కడికి వస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ డు లైక్, షేర్, సబ్స్క్రైబ్.